ఏఓబీలో మరోసారి తోటా పేలింది. ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఏఓబీలో మరోసారి తోటా పేలింది. ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మల్కనగిరి జిల్లా చిత్రకొండ అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పులో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మల్కనగిరి జిల్లా చిత్రకొండ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం. ఏఓబీ మరోసారి ఎరుపెక్కింది. ఎదురుకాల్పుల్లో ఇప్పటికే 28 మంది మావోయిస్టులు చనిపోగా తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు చనిపోయారు. మల్కనగిరి జిల్లా చిత్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఉదయం గాలింపు చేపడుతున్న పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. వీరి మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఓబీ మరోసారి ఎరుపెక్కింది. ఎదురుకాల్పుల్లో ఇప్పటికే 28 మంది మావోయిస్టులు చనిపోగా తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు చనిపోయారు. మల్కనగిరి జిల్లా చిత్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఉదయం గాలింపు చేపడుతున్న పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. వీరి మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఓబీ మరోసారి ఎరుపెక్కింది. ఎదురుకాల్పుల్లో ఇప్పటికే 28 మంది మావోయిస్టులు చనిపోగా తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు చనిపోయారు. మల్కనగిరి జిల్లా చిత్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఉదయం గాలింపు చేపడుతున్న పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. వీరి మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.